మన కార్ కి వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ కి చేయించకపోతే వచ్చే నష్టాలు ఎలా ఉంటాయంటే, బ్యాలెన్సింగ్ అనేది చేయించకపోతే మన టైర్ అనేది వన్ సైడ్ అరిగేసి టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీల్ అలైన్మెంట్ కూడా చేయించకపోతే సేమ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనం 80 to 90 స్పీడ్ ఎప్పుడైతే క్రాస్ అవుతామో వీల్ అలైన్మెంట్ లేకపోతే స్టీరింగ్ అనేది ఇలా షేక్ అవుతా ఉంటది. వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే మనం బ్రేక్ వేసినప్పుడు వన్ సైడ్ లాగేస్తా ఉంటది కార్. అలాగే హైవేలో మనం స్పీడ్ వెళ్ళి సడన్ గా బ్రేక్ వేసినప్పుడు అలా వన్ సైడ్ వెళ్తే మనకి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ అవుట్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం స్పీడ్ వెళ్ళిపోతాం చూసుకోకుండా, ఆ టైంలో అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అలాగే మనం పార్కింగ్ ఎప్పుడైతే క్రాస్ లో పార్క్ చేస్తామో ఎక్కువ రోజులు, అప్పుడు కూడా అలైన్మెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, గుంతలు ఉన్న రోడ్లలో స్పీడ్ వెళ్ళినా ప్రాబ్లమే, స్లోగా వెళ్ళినా ప్రాబ్లమే. ఖచ్చితంగా ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ కి వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ అనేది చేసుకోవాలి. కొంతమంది 5,000 కిలోమీటర్స్ కూడా చేసుకోమంటారు. రోడ్స్ బాగున్న వాళ్ళైతే అవసరం లేదు, బాగాలేని వాళ్ళైతే 5,000 కిలోమీటర్స్ ఒకసారి చేసుకోవచ్చు.